అమ్మవారి దర్శనం అయిపోయింది, విశ్వనాథ్ కాశీ విశ్వనాథ్ దర్శనం కూడా అయిపోయింది. సో మొత్తం ఇక్కడ గల్లీలు ఉన్నాయి, మీరు చూడండి. మీరు చూస్తే మొత్తం గల్లీలే ఉన్నాయి. ఇక్కడ ఈ గల్లీలలో బండ్లు వేసుకొని తిరుగుతారు. సో మా రూమ్ పక్కన ఒక విఐపి టికెట్ ఇచ్చాడు మాకు. సో ఫ్రీగా దర్శనం అయిపోయింది 10 minutesలో. సో మీరు చూడండి మొత్తం గల్లీలు చిన్న గల్లీలు. ఈ చిన్న గల్లీలలోనే మొత్తం షాపులు, మొత్తం ఫుడ్ స్ట్రీట్ అన్నీ ఈ గల్లీలోనే. బైక్స్ ఫుడ్ స్ట్రీట్ టెంపుల్స్ మొత్తం ఇంతే. చేంజ్ చేయొచ్చు కదా అంటే మనం డెవలప్మెంట్ చేయొచ్చు అంటే సిటీ స్ట్రక్చర్ మారుతుంది, చేయలేము అని చెప్తున్నారు ఇక్కడ. సో దాని హిస్టారిక్ ప్లేస్ అలానే ఉంచాలని సో దీన్ని డెవలప్ చేయట్లేదు. సో అది సంగతి. మొత్తం గల్లీలు ఉంది మొత్తం సిటీ అంతా. అదే టెంపుల్, దండం పెట్టుకోరు. ఒకసారి వ్యూ చూడండి. చూడండి ఎంత బాగుందో వ్యూ, క్రేజీగా ఉంది. సో టైం 1 అవుతుంది, 1 AM in the morning. సో ఇప్పుడు ప్రయాగ్కి బయలుదేరుతున్నాం మేము. ఇన్ని రోజులు ఇక్కడ కాశీలోనే టైం పాస్ చేసాము, ఇప్పుడు ప్రయాగ్ వెళ్తున్నాము. సో నైట్ 1 అవుతుంది, బయట కొంచెం చలిగా ఉంది. సో అందుకే ఫుల్ ప్యాక్డ్. సో ఇప్పుడు కొద్ది దూరం నడిచిన తర్వాత, మా హోటల్ నుంచి కొద్ది దూరం నడిచిన తర్వాత బస్ స్టాండ్ లాంటిది ఉంటుంది. సో అక్కడ నుంచి ప్రయాగ్కి 200 తీసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 5 kilometers ఉంటుందంట. సో అక్కడ మళ్ళీ ఒక ఆటో సంథింగ్ అలాంటిది తీసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ త్రివేణి సంగం వెళ్ళి అక్కడ స్నానం చేసి ఇక దగ్గర ఏమైనా ఉన్నాయో చూసి మీకు కూడా చూపిస్తాను. ఏమన్నా ఇంపార్టెంట్వి ఉంటే అంటే కుదిరితే చూపిస్తాను. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వడం. ఇది ఈరోజు ప్లాన్ అయితే. సో చూడాలి ఇలా ఏమవుతుందో, ఎలాంటివి జరుగుతాయో చూద్దాం. భయ్యా అసలు ఏం కనబడతలేదు. ఇప్పుడు టైం 6 అవుతుంది కానీ ఏం కనబడలేదు. చూడండి మేము దేని నుంచి పోతానమో అసలు ఎడిపోతానమో కూడా తెలుస్తలేదు మాకు. అంతగానో పొగ మంచింది ఇక్కడ. పెద్దవాళ్ళు ఉంటే పొద్దునైతే రాకండి, బీభత్సంగా చలి పెడుతుంది మాకే. సో ఇది సంగతి. అసలు ముంగట ఏం కనబడతలేదు. కాకో వెళ్ళబోరో. చూస్తారు కదా ఇట్లా మొత్తం ఇవి సిలిండర్ లాంటివి వేసి మొత్తం బ్రిడ్జ్లు కట్టిల్లు ఇక్కడ నది మీద. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి చాలా బ్రిడ్జ్లు కనబడ్డాయి మాకైతే. సో మీరెవరు నీళ్ళంటే భయం ఉన్న వాళ్ళు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోడే. సో ఇది అదిగో ఇక్కడే అందరు మునుగుతుర్రు అనుకుంటా. కానీ మేము కొంచెం ముందుకు పోయి అక్కడ త్రివేణి సంఘంలో పోదామని ట్రై చేస్తున్నాం మేము. చూద్దాం. అక్కడి నుంచి సౌండ్లు వస్తాను కానీ మనుషులు ఏం కనబడతలేరు భయ్యా. అటు నుంచి సౌండ్లు వస్తాను కానీ మనుషులు ఏం కనబడతలేరు. సో క్రేజీగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. క్రేజీ సాయి అంటారా, క్రేజీ మా. సో చాలా బాగుంది. చుట్టూ ఏం కనబడతలేదు కానీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నైస్. ఇదే త్రివేణి సంగం. జనాలు చూడండి. అక్కడ కనబడుతుందా? అక్కడి వరకే మునగాలి. అటు పోనీయరు. మొత్తం అక్కడ వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు. హర హర మహాదేవ్. సరిగ్గా కనబడిందో లేదో ఇప్పుడు చూడండి. నాకైతే అటు ఈ బ్రిడ్జ్ ఉందా, దీని పక్కన ఇంకో బ్రిడ్జ్ కూడా ఉంది. ఇటు 2 ఉన్నాయి. ఇక్కడ మొత్తం జనాలు ఇక్కడ స్నానాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ
సో అటు ఒక బ్రిడ్జ్ ఉంది. మొత్తం 4 కనబడుతున్నాయి ప్రస్తుతానికి, ఎందుకంటే ఇంకా మంచి ఉంది. 5 కూడా బ్రిడ్జ్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, డ్రెస్ చేంజ్ రూమ్స్ ఉన్నాయి, అన్ని పోల్స్కి నెంబర్స్ ఉన్నాయి, టవర్స్ ఉన్నాయి, అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అక్కడ అది ఉంది, ఆ బార్డర్ అది దాటి ఎవరు పోనీయట్లేదు ఎవరిని, అసలు వాటర్ కూడా పట్టుకొనియట్లేదు అది దాటి. సో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. సో ఈ బ్రిడ్జెస్ కిలోమీటర్ వరకు ఉన్నాయి, అక్కడ నుంచి అట్ లాస్ట్ ఎండ్ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయి. సెక్యూరిటీ పరంగా అయితే ఓకే, బాగానే ఉంది అంతా. సో బాగానే ఏర్పాటు చేశారనిపిస్తుంది. కానీ డ్రింకింగ్ వాటర్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు ఇప్పటివరకు అయితే, నాకు కనిపించలేదు. సో ఇప్పటివరకు అయితే నాకు డ్రింకింగ్ వాటర్ కనిపించలేదు. చూడాలి. వాష్రూమ్స్ కూడా అన్నీ ఉన్నాయి, అన్నీ అరేంజ్ చేశారు, బాగానే అరేంజ్ చేశారు అనిపిస్తుంది నాకు. సో ఇది ప్రస్తుతానికైతే ఇలా ఉంది కుంభమేళా. మరి ఇంకా మంది వచ్చే కొద్దీ, మరి ఎలాగో మంది జనాలు వచ్చే కొద్దీ పొల్యూట్ అవుతుంది కాబట్టి చెప్పలేము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఇంకా జనాలు రష్ పెరిగే కొద్దీ ఇంకా చెప్పలేము ఎలా అవుతుందో. ఇంకా నాగసాధువులు కానీ ఇంకెవరైనా చూడడానికి ట్రై చేస్తాం మేము. రుద్రాక్ష కాయలు ఇవి. సో దీని నుంచి ఆయన కత్తితో తీసి ఫ్రెష్ చేస్తే అందులో నుంచి బయటికి చూడండి. రుద్రాక్ష పైన పొట్టు తీస్తే రుద్రాక్ష వస్తుంది. 100కి 5 ఇస్తుండే ఇక్కడ. ఇక్కడ ఇలాంటి ఆశ్రమాలు బోలెడు ఉన్నాయి. సో అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా డిఫరెంట్గా ఉన్నారు. క్రేజీగా ఉంది అసలు. అంత బరువు ఎలా మోస్తుండేమో పాపం. ఇక్కడ ఈయనున్నాడు, అక్కడ ఆయన ఒంటి చేతి 1 హ్యాండ్ ఆయన ఉన్నాడు. గల్లీలా అక్కడక్కడ దర్వాజా లాంటివి ఉన్నాయా? సో అవన్నీ ఆశ్రమాలే. ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లా. సో మీకు మీ ఓపుకున్నంతసేపు తిరగచ్చు, మీకు ఓపుకున్నంతసేపు తిరిగి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఆశ్రమాలు, అన్ని వాళ్ళకి చిన్న ఇల్లు లాగంటి అనుకోండి ఇంకా. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఇలాంటి గల్లీలు ఎన్నో ఉన్నాయి. సో మీకు ఓపుకున్నంతసేపు తిరిగి చూసుకోవచ్చు. ఎంత ఎక్స్ప్లోర్ చేయాలంటే అంత ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఇక్కడ ఫ్రీగా ఫుడ్ పెడతారు. అంటే ఫుడ్ అంటే ప్రసాదం టైపు, మీరు తినొచ్చు. సో ఇక్కడ మీకు అంటే ఇక్కడ దొరికే వాళ్ళలో ఇదే బెస్ట్. మిగతా కొనే కంటే ఇది ఈజీ ఫ్రీగా తీసుకొని తినొచ్చు. బాగానే ఉంది టేస్ట్. సో మా వాళ్ళు తింటారు ఆల్రెడీ. సో ఇది బడే హనుమాన్ టెంపుల్. చాలా రష్, అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ దేవుడు, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దేవుడు ఇక్కడ నేల కొరిగి ఉంటాడు. సో అది టెంపుల్ అక్కడ కనబడుతుంది కదా, అది టెంపుల్. అక్కడ దేవుడు పడుకొని ఉంటాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు, సెకండ్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు. కానీ ఫుల్ రష్ ఉందని నేను వెళ్ళలేదు, నేను స్కిప్ చేశాను. మీరు ఒకవేళ వస్తుంది, మీకు టైం ఉంటే ఖచ్చితంగా చూడండి. సో అటు గంగా, ఇటు ఈ మెట్లు, ఈ చెట్లు, అంత స్టెప్ బై స్టెప్. ఇది టెంపుల్. నార్మల్ టైంలో వస్తే అసలు చాలా బాగుంటుందేమో, పీస్ఫుల్గా. రావి చెట్లు, అన్ని చెట్లు, చాలా బాగుంది. సో మీరు ఒకవేళ మీకు టైం ఉంటే చూడండి ఖచ్చితంగా. ఇక్కడ ఏదో డిజిటల్ మహాకుంభ ఎక్స్పీరియన్స్, VR ఎక్స్పీరియన్స్ అంటే వచ్చాను. సో ఇక లైన్ ఉంది ఇక్కడ కూడా. సో వీ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ ½ an hour. లెట్స్ సీ. వన్స్ ఇట్ డన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. इसे मेरा आशीर्वाद समझकर सहेज कर रखें, परंतु इंद्र महर्षि की चलिए सत्य की रक्षा के लिए
అలోపి మాత శక్తిపీఠం, ఇది వన్ ఆఫ్ ద శక్తిపీఠం. ఇక్కడ అలోపి మాతాదేవి అంటారు. సో ఇక్కడ టెంపుల్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అసలు అమ్మవారే ఉండదు టెంపుల్లో. ఒక చిన్న ఉయ్యాల ఉంటుంది. ఆ ఉయ్యాలనే అమ్మవారు ఉందనుకొని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా వస్తే అంటే ముంబైలోకి వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద శక్తిపీఠం. సో ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. టెంపుల్ ప్లేస్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా. ప్రయాగ్ కాశీ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రైన్లో ఉన్నాము, రిటర్న్ ట్రైన్లో ఉన్నాము. ఈ ట్రైన్ లిటరల్గా 12 అవర్స్ లిటరల్గా 12 అవర్స్ డిలే ఉంది. సో మార్నింగ్ 5కి రావాల్సింది, ఈవినింగ్ 5కి వచ్చింది. సో అందుకే నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు 0తో ఉన్న ట్రైన్లో అసలు సెలెక్ట్ చేసుకోకండి. సో వెరీ డిలే ఉంది ట్రైన్. సో మాకు చెప్పాం కదా ఫస్ట్ టైం పార్ట్లో చెప్పినట్టు, వేరే ఆప్షన్ లేక ఇందులో చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఐ డోంట్ రికమెండ్ దీస్ ట్రైన్స్. లిటరలీ 12 అవర్స్ లేట్ ఉంది. సో మనకంటే వేర్ ఇస్ మై ట్రైన్ సంథింగ్ మెసేజ్ SMS ఆన్లైన్లో ట్రాక్ చేసుకుంటూ ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేసే టైం దొరికింది. సో వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. సో ఇప్పుడు ఎక్కాము ట్రైన్. సో మండే ఏ టైంకి వెళ్తామో నాకైతే ఐడియా లేదు, చూడాలి. మండే మార్నింగ్ కల్లా వెళ్తాను నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. తప్పకుండా అందరూ విజిట్ చేయండి కాశీ. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఆ గల్లీలు, భజన, ఆ దర్శనాలు, ఆ గంగా హారతి అంతా ఒక డిఫరెంట్ వైబ్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా 1 వీక్ స్పెండ్ చేయాలి మీరు. సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్.